హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 2 డేస్ అవుతుంది కదా, ఎలా ఉందంటారు? మాకు బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం అని అంటే అంతకుముందు సీజన్ 1 నుంచి 7 వరకు బాగున్నాయండి, చూసాము. కొన్ని కొన్ని మాకు నచ్చకపోయినా చూసాం. ఇప్పుడు 8 అయితే నాకు కంప్లీట్గా నచ్చట్లేదండి. ఎందుకని? అందులో ఉన్న కంటెస్టెంట్లు మాకు తెలియని వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. కొంతమంది చెప్తున్నారు మన ఇది కన్నడ నుంచి, బెంగళూరు నుంచే వచ్చారని. మన తెలుగులో లేరా? ఎంతమంది ఉన్నారు సెలబ్రిటీలు? వీళ్ళని తీసుకోవాలి కానీ బయట నుంచి తీసుకునేది ఏంది? అది నాకు కొంచెం నచ్చలేదు. సగం సగం కన్నడ వాళ్ళనే పెట్టారు, అందుకోసం నచ్చలేదు. నాకు అసలు అదే నచ్చలేదండి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళని మనం ప్రోత్సహించుకోవాలి, మన ఇండస్ట్రీ మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ షో వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? మన కంటెస్ట్లు అయితే మనకు ప్రయోజనం మనకు ఉంటుంది, అంతే కదా. అలాంటప్పుడు బయటికి వెళ్ళిపోతుంది కదా ఏదైనా కానీ. ఆ పేరు కానివ్వండి, ఆ షో వలన వచ్చే ప్రయోజనం కానివ్వండి, బయటికి వెళ్ళిపోతుంది. మన రెండు రాష్ట్రాలు వాళ్ళని తీసుకోకపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? అది కారణం అనేది చెప్పాలనంటే మన కంటెస్టెంట్లు మరి చెప్పిన మాట వింటారా వినరా? వాళ్ళైతే వింటారని, వాళ్ళైతే మనం చెప్పినట్టు పడుంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు లోకల్ అనుకోండి, ఇది కొంచెం ఉంటుంది కదా, మనకుండే యుగో లెవెల్స్, మనం చెప్పిన మాట వినరేమో వీళ్ళు అనే ఉద్దేశం ఏమన్నా ఉందేమో. కానీ నాకైతే మన వాళ్ళ బెస్ట్. ఎందుకంటే ఏదైనా ఉన్నా చేసుకున్నా మనమే చేసుకోవాలి, బయట నుంచి తీసుకొచ్చి చేయటం అనేది నాకు కొంచెం నచ్చల. తర్వాత బిగ్ బాస్ షోలో ఇప్పుడు వస్తున్న ఏమంటారు వాటిని, టాస్కులు, గేమ్స్, ఆ టాస్కులు అన్నీ కూడా దానివల్ల పిల్లలు, యూత్, లేడీస్ అంత ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది. పాడైపోతున్నారు వాళ్ళు. మాకు టాస్కులు పెడుతున్నారు. మా ఆవిడ నాకు టాస్క్ అంటుంది ఏదన్నంటే. మా పిల్లలు డాడీ నీకు ఇది టాస్క్ అంటున్నారు. వాళ్ళు ఏదో హోంవర్క్ చేయకుండా నాకు ఇచ్చి నాకు టాస్క్ అంటుంది. నేను రాసి పెట్టాలంట హోంవర్క్. అంటే మీకు ఏ సీజన్ నచ్చింది? మరి ఏ సీజన్ బాగుంది? నాకు సీజన్ 4 అట్లా 3. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, నాని ఇట్లా చేశారు, హోస్ట్ చేశారు. నాగార్జున గారు చేశారు అంతకుముందు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నాగార్జున గారు చేసేది కూడా నాకేంటో కొంచెం అంత అదే ఏమంటారు దాన్ని, ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? ఉంటుందండి. కొంచెం మనకి అంత గమనిస్తూ ఉంటాం. షో చేసేటప్పుడు షో చేసే పర్సనాలిటీస్కి అదే వాళ్ళు వేలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చూసే ఆడియన్స్కి వాళ్ళ ఏం చేస్తున్నారు అనేది కొంత మనం గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమినేట్ చేస్తుంటారు. వీళ్ళని కావాలని ఎలిమినేట్ చేస్తున్నారని కూడా అనిపించింది. వీళ్ళకి కావాలని ఈ టాస్క్ పెడుతున్నారు అనిపించింది. వీళ్ళని కావాలనే ఇట్లా చేస్తున్నారు, హౌస్లో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని బయటికి పంపించేయాలని చేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉంటారు. దాదాపు మా అమ్మాయి తిడుతూ ఉంటుంది ఆ షో చూసినప్పుడల్లా. ఎందుకు వాడిని, పాపం వాడు మంచివాడు, వాడిని ఎందుకంటే చేస్తున్నారు అంటే. మంచివాళ్ళకే కష్టాలు వస్తాయి అంటారు చూడు, ఆ హౌస్లో కూడా అలాగే జరుగుతుంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంటే వీళ్ళు ఉన్న వాళ్ళలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడున్న వాళ్ళలో అసలు ఈ సీజనే నచ్చలేదండి. అసలు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళ మధ్యలో పోటాపోటీగా వాళ్ళు అసలు అట్లా ఉండటం అనేది, ఒక ఐక్యంగా ఉండే విధానాన్ని మనం ఎవరైనా ఇష్టపడతాం. కానీ ఇది షోలాగా, రియాలిటీ షోలాగా అని చెప్తే చేస్తున్నారు. కానీ ఒక స్క్రిప్టా ఇది? స్క్రిప్ట్ అయితే ఓకే కాదా? స్క్రిప్టా ఇది? ఎవరైనా చెప్పి చేపిస్తున్నారా? మీరు ఇలా కొట్టుకోవాలి, మీరు అలా చేయాలి, వాళ్ళని ఇట్లా పంపించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టి అని ఎవరైనా పైనుంచి చెప్పి చేపిస్తున్నారా? అసలు బిగ్ బాస్ ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. 8, 7 అయిపోయినాయి కదా. బిగ్ బాస్ అనే వాయిస్ వింటున్నాం కానీ హూ ఈజ్ ద బిగ్ బాస్? బిగ్ బాస్లో ఎవరు అసలు మీకు తెలుసా అండి? బిగ్ బాస్ అనేది ఎవరు? మేము ఇప్పుడు ఎవరు హోస్ట్ అయితే వాళ్ళు బిగ్ బాస్ అని అనుకోవాలా? అవునా? అనుకోవాలా ఆడియన్స్? మరి అందులో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, మీరు ఈ టైంలో ఇది చేయకూడదు అని ఒక బేస్ వాయిస్ తోటి చెప్తూ ఉంటారు. మీరు అలా చేయటం కరెక్ట్ కాదు అనేసి. అసలు ఆ బేస్ వాయిస్తో చెప్తున్న పర్సన్ ఎవరు మనకి ఇంతవరకు చూపించలే. ఏ సీజన్లో చూపించారు ఆయన్ని? ఆయన ఒక ప్రొడ్యూసరా ఆ షోకి అనేది మాకు కన్ఫ్యూజన్ అనమాట. అసలు ఏంది ఇది ఈ షో అనేది? బిగ్ బాస్ షో ఎవరి కోసం పెడుతున్నారు? ఎవరిని మంచి చేయటానికి, ఎవరికైనా మేలు జరుగుతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రయోజనం ఉందా? పిల్లలకి ఏమైనా చదువుకుంటున్నారా? ఏమైనా యూత్ ఏమైనా నేర్చుకుంటున్నారా సబ్జెక్టు? మనకి ఏదైనా ఉపయోగపడేది కావాలి. కానీ ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? ఏదైనా సినిమాలో కూడా ఒక మంచి కోరుకుంటున్నాం, ఒక సీరియల్లో కూడా ఒక మంచి కోరుకుంటున్నాం. కొన్ని సీరియల్స్ కూడా నచ్చకపోతే ఛానల్స్ తిప్పేస్తున్నాం. కొన్ని సీరియల్స్లో కానివ్వండి, కొన్ని న్యూస్ కూడా అలా ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఆంధ్ర 2 రాష్ట్రాల్లో వర్షాలు పడి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఏదైనా చేస్తే మంచిది. ఈ బిగ్ బాస్ షోలకి పెట్టే ఖర్చుని తీసుకెళ్ళి ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టే విధంగా చేస్తే మంచిది అనుకుంటున్నాను నేనైతే. హాయ్ అండి. హాయ్ మేడం. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, సో ఎలా ఉందంట? 2 డేస్ అయిపోయింది.
యాక్చువల్లీ బిగ్ బాస్ 8 స్టార్ట్ చేయడం చాలా బాగానే ఉంది. కాకపోతే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు. సో మన తెలుగు వాళ్ళకి కూడా కొంచెం ఛాన్సెస్ ఇస్తే మన వాళ్ళందరూ డెవలప్ అవుతారని నా ఫీలింగు. అలాగే మనం అనుకుంటున్నట్టు మనం తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఎలా ఛాన్సెస్ ఇచ్చామో కన్నడ వాళ్ళు మన తెలుగు వాళ్ళకి అలా ఛాన్సెస్ ఇవ్వరు కదండి. ఇదైతే పెద్ద తప్పు అని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే అందరికీ ఛాన్స్ దొరికిందని కొంచెం హ్యాపీగా ఉంది అంతే. అంటే తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకుంటలేరు అనుకుంటున్నారు? అంటే సీరియల్స్లో కూడా మోస్ట్లీ వాళ్ళే ఉంటున్నారు, ఇప్పుడు బిగ్ బాస్లో కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కన్నడ వాళ్ళు. తెలుగు వాళ్ళ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి మన వాళ్ళందరికీ కొంచెం యాక్టింగ్ బాగా ఉన్న వాళ్ళని గుర్తించట్లేదు. అందరూ అక్కడ ఇదిగా అవుతారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళనే మోటివ్ చేసి వాళ్ళనే పర్ఫార్మెన్స్ చేపిస్తున్నారు. మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు కొంచెం బాగుంటుందని నాకు. సో ఇప్పుడు ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే నాగార్జున గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయరా? లేదు మేడం, నాగార్జున గారు అంటే నాకు ఇష్టం అందుకని. ఓకే. సో మరి నాగార్జున గారు కంటిన్యూస్గా ఒక సిక్స్ బిగ్ బాస్లకి చేశారు, అంటే 6 సీజన్స్కి. మరి ఎలా ఉందంటే బోర్ వస్తలేదు? లేదు, నాగార్జున గారు ఎన్ని చేసినా మనకి చూడాలనిపిస్తుంది. నాగార్జున గారు కింగ్ కదా, సో మన కింగ్ ఎప్పుడు కింగే కదా, అందుకని మనం కింగ్ని ఆదరిస్తూ ఉంటాం. చాలా మంది నానియో ఎన్టీఆర్ ఇంకొక కొత్త హోస్ట్ కావాలి అంటున్నారు. లేదు మేడం, నెక్స్ట్ ఇంకెవరైనా వస్తే చూడాలనుకుని ఒక ప్రభాస్ వస్తే చూద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రభాస్ గారు చెయ్యరు కదా. ఓకే ఓకే అండి. సో మీకు ఏ సీజన్ బాగా నచ్చింది చూసిన సీజన్స్లో? నాగార్జున గారు హోస్ట్ చేసిన అన్నీ నచ్చాయి. కాకపోతే ఎన్టీఆర్ గారు ఫస్ట్ సీజన్ ఇది మై బెస్ట్ సీజన్. ఎన్టీఆర్ గారు అంటే ఆల్ టైమ్ ఫేవరెట్. తర్వాత బాగా క్లిక్ అయింది నాగార్జున గారు. ఓకే అండి. సో మరి అంటే ఒక్క సీజన్ బెస్ట్ అనేది మీకు ఏది అనిపించట్లేదు? అంటే చాలా మంది విన్నర్స్ అయ్యారు. ఫస్ట్ సీజన్ ఆల్వేజ్ మై బెస్ట్. లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కామన్ మ్యాన్గా, చాలా రచ్చ అయింది. సో అందుకే ఈసారి కామన్ మ్యాన్ తీసుకోలే అంటారా? లేదు మేడం, అంటే మనం అక్కడ స్క్రీన్ ముందు అనేది ఒకటి ఉంటుంది, బయట చేసేది ఒకటి ఉంటుంది మేడం. వీళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్నారని సరే అలాంటి ఒపీనియన్ ఏం లేదు. దట్టు చేసినట్టు కూడా మనకి ఎక్కడ ప్రూఫ్లు లేవు. ఎవరు స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు. అలాంటిది మనం వాళ్ళకి సపోర్ట్ చేయి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా కరెక్ట్ కాదు. టాలెంట్ ఎవరికి ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే అది కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయి 2 days అయిపోయింది కదా, ఎలా ఉందంటారు? 3 days అవుతుంది. మనం శనివారం సండే నుంచి చూస్తున్నాను నేను. బాగుంది, ఇప్పుడు సూపర్ ఉంది. సీజన్ 7 కన్నా అన్నిటికన్నా ఇది కొంచెం బెస్ట్ ఉంది. బెస్ట్ ఉంది. ఓకే. సో అంటే చాలా మంది అంటున్నారు తెలుగు వాళ్ళని పెట్టుకోలేదు, మొత్తం కన్నడ వాళ్ళని పెట్టుకున్నారు. తెలుగు బిగ్ బాస్ వాళ్ళు అందరు లేరు, కొంత 2-3 ఉన్నారు అనుకో. అంటే 7 members వాళ్ళు, 7 members తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉన్నారు. పర్లేదు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకే ఉన్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. కన్నడ ఎక్కడ టచ్ లేదు. కొంతమంది ఒక అమ్మాయికి ఉంది కన్నడ, మామూలు పృథ్వీ అనేట ఆయన కన్నడ కొంచెం ఉంది. తెలుగు ఆయనలాగా మన ఈయన నిఖిల్ మన తెలుగు ఆయనలాగే ఉన్నాడు. తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. నిఖిల్ అంటే నాకు ఇప్పుడు నిఖిల్ విన్ అవ్వాలని అనుకుంటున్నా. ఇప్పుడున్న 14 members-లో నిఖిల్కి సపోర్ట్ నిఖిల్ ఏమి డాన్సర్ ఉంది చూడు, నైనిక, విష్ణుప్రియ. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అనేది తెలుగు బిగ్ బాస్. సో మరి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మీరు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుగు ఆయన అంటే ఆట తీరు కానీ మాట తీరు కానీ మంచి. ఎవరు తెలుగువాడంటే చెడ్డవాడిని మంచి అనలేంగా. ఆయన మంచి పనులు చేస్తాడు, మంచిగా ఉన్నాడు, ఆట బాగా ఆడతాడు. ఆ టైటిల్కి ఆయన అర్హుడు అనుకుంటున్నా. విష్ణుప్రియ కానీ నైనిక కానీ మన తెలుగు వాళ్ళకి టైటిల్ రావాలని కోరుకుంటారు కదా. మొన్న అమర్దీప్కి 7కి ఎంత ప్రయత్నించాము, అసలు అమర్దీప్కే కానీ రాలే కదా. తెలుగు వాళ్ళే కదా, తెలుగు వాడే గెలుచుకున్నాడు. కానీ అంత అవమానం, అంత స్ట్రగుల్ పడ్డాడు కాబట్టి అమర్దీప్కి రావాలి. అది ఉత్తుగా వాళ్ళు వేరే వాళ్ళకి పోయింది. అది మన వినయ ఉండే అంత ఫైట్ ఇచ్చి ఆమెకు వచ్చిందా? ఎవరికి ఇష్టమైన వాళ్ళకి అది వాళ్ళ హక్కు. సో ఇప్పుడు నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వస్తున్నారు, వాళ్ళనైనా తెలుగు వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అంటారు? తెలుగు వాళ్ళు 3 ఉన్నారని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా అది ఎంతవరకు నిజమో తెలీదు. సో ఇప్పుడు మరి వేరే కన్నడ బిగ్ బాస్ షోస్ కానీ ఏదైనా వేరే లాంగ్వేజ్ షోస్లో తెలుగు వాళ్ళకి అసలు ఎలా ఉండదు అంటే తీసుకోరు. ఉంది ఒక మన బిందు మాది పోయింది కదా, ఒక్కరు. ఇప్పుడు మనకి చూసుకుంటే లెక్కలు చాలా ఉన్నాయి. ఫస్ట్ సీజన్ నుంచి వీళ్ళే ఉన్నారు, వీళ్ళే డామినేషన్ ఉంది. కాకపోతే తెలుగు వాళ్ళని మనమే తొక్కేస్తున్నాం. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇది మన తెలుగు వాళ్ళు పోవాలి, మంచిగా ఆడాలి. వీళ్ళకి కూడా కొద్దిగా ఇగో ఉంటుంది మన తెలుగు వాళ్ళు అంటే కూడా. అది ప్రయత్నం అనేది ఉండాలి. తెలుగు వాళ్ళు కూడా చేయొచ్చు. సీరియల్స్లో వాళ్ళే, మూవీస్లలో వాళ్ళే అన్ని గట్టిగా కొట్టాలి. మన తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ట్రై చేయాలి. యాక్టింగ్ కానీ మనమంటూ ఏదో తెలుగు వాళ్ళని మీరే సపోర్ట్ చేస్తలే కదా. తెలుగు సపోర్ట్ అనేది కాదు, మనం ట్రై చేయాలి. మనం ఏంటి అనేది వాళ్ళు
కన్నడ వాళ్ళు కొంచెం అమౌంట్ తక్కువగా కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వేది, కానీ మన తెలుగు వాళ్ళు కొంచెం ఈగో అడ్డొస్తుంది. అది అనేది కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. తెలుగు వాళ్ళు ఎక్కడైనా మనం పోవచ్చు. తెలుగు వాళ్ళు కూడా కన్నడలో చేస్తున్నారు, ఉన్నారు అక్కడక్కడ. మరి హోస్టింగ్ ఎలా ఉంది నాగార్జున గారు? ఈ సీజన్ కూడా అతనే కదా. సూపర్. ఇంకా హోస్టింగ్ గురించి మనం చెప్పేంత రైట్స్ మనకు లేవు. ఆయన ఇంక ఎక్కడ పేరు పెట్టద్దు. అది మనం ఏదన్నా అంటే కూడా అది అమాయకత్వం అంట నేను. ఆయన హోస్టింగ్ గురించి, ఆయన పర్సన్ ఏదైనా సరే ఆయన సూపరు, ఆయన కింగ్. సరే, ఇన్ని సీజన్స్లో మీకు నచ్చిన సీజన్ ఇది? 7 సీజన్స్లో నాకు ఫస్ట్ నుంచి బాగుంది. 6 నుంచి నేను అనుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. 6 నుంచి అదొక్కటే బాధ వేస్తుంది. బాధ అయితే ఉంది. 1 నుంచి నేను ఉన్నా, ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నానో వాళ్ళు ఇన్నర్ అయ్యారు. 6 నుంచి ఫెయిల్ అవుతున్నా. వాళ్ళ గురించి నిఖిల్ కూడా ఫెయిల్ అవుతాడు అంటారా? నో 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 నో, ఇది కావద్దు. ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం. ఫస్ట్ అమర్కి పెద్ద దెబ్బ పడ్డది కదా, అది చాలా ఇప్పుడు మేలుకుంటాము. అది జరగదు తప్పకుండా. నిఖిలు, ఇష్ణప్రియ, లేడీస్లో అయితే ఇష్ణప్రియ, నైనిక నెంబర్ 1 వీళ్ళిద్దరిలో. ఓకే, థ్యాంక్ యూ.